జాతకం అంటే కొందరు నమ్మే వాళ్ళు ఉంటారు, కొందరు లేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ విశ్వాసాలు, నమ్మకాలు పక్కకు వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు జాతకం, జోష్యం అంటే ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు, జోష్యాలు చెప్పే వేణుస్వామి లాంటి వారు ఎంట్రీ తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. అంతేకాదు ఆయన చెప్పిన జాతకంతో వైసీపీలో కలవరం మొదలైంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న వైసీపీలో తెలియని భయం స్టార్ట్ అయింది. ఎందుకు? ఇంతకీ ఆయన ఏం చెప్పారు? అసలేంటి మ్యాటర్? లెట్స్ వాచ్. వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన అంత ఫేమస్. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెప్తూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పే జాతకాన్ని సినీ ఇండస్ట్రీ వారు తూచా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. అయితే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పారు. ఆయన గెలవలేదు. రేవంత్ రెడ్డికి సీఎం యోగ్యత లేదని ఇదే వేణుస్వామి చెప్పారు. ఏకంగా రేవంత్ సీఎం అయ్యారు. 8 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్లో హైదరాబాద్ గెలుపు జరుగుతుందని జోష్యం చెప్పారు. కానీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల ఆందోళనకు కారణమవుతోంది. గత 2 సంవత్సరాలుగా సీఎం జగన్ మరోసారి గెలుస్తారని వేణుస్వామి చెప్పడమే కారణం. అప్పట్లో నాగచైతన్య, సమంత విడిపోతారని వేణుస్వామి చెప్పిన జోష్యం ఫలించింది. అక్కడి నుంచి విపరీతంగా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టలేదు. రాజకీయ, సినీ ప్రముఖులకు సంబంధించిన దృశ్యాలు చెప్తూ ఆన్లైన్లో హల్చల్ చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల కిందట ఏపీ సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలిశారు. అక్కడి నుంచి తన స్వరాన్ని మరింత పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫలితాలు వస్తాయనగా మరోసారి జోష్యం చెప్పారు. అయితే జగన్ ఖచ్చితంగా మరోసారి విజయం సాధిస్తారని చెప్పిన వేణుస్వామి ఐపీఎల్ టోర్నీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. కానీ జట్టు ఓడిపోయింది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అక్కడి నుంచి వేణుస్వామి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలవుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా ఇదే మాదిరిగా వేణుస్వామి సోషల్ మీడియాలకు టార్గెట్ అయ్యారు. వేణుస్వామి బాధ అటుంచిదే, వైసీపీ శ్రేణులు మాత్రం చాలా ఆందోళనతో గడుపుతున్నారు. గత 6 నెలలుగా వేణుస్వామి చెప్పిన ఒక్క జోష్యం కూడా ఫలించలేదు. ఐపీఎల్లో జగన్ పదే పదే గెలుస్తారని, 2029 ఎన్నికల్లో కూడా ఆయనే అధికారంలోకి వస్తారని, 17 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని వేణుస్వామి జోష్యం చెప్పారు. వేణుస్వామి టార్గెట్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో జగన్ విషయంలో కూడా ఆయన జోష్యం ఫెయిల్ అవుతుందని ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు, జోష్యాలకు ఓట్లు రావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.